చూస్తుంటే ఎలా ఓ వెల్లువల ముంచెత్తవల ఆవరణనే కరిగించేలా హుమ్మని హుమ్మని ఊరికి ఉత్సాహంలో పొమ్మని పొమ్మని తరిమే దూరాన్ని చుమ్మని చుమ్మని ముసిరే సంతోషంలో బొమ్మవి కమ్మని కసిరే కళని. And welcome to Jil Jil Jiga. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా ఫీజు కన్నా ఫోజు కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Body banga, come on to the banga. Just sit it at your ranga. Don't be chanchaliga. సో విజయ్ ఇవాళ మనం ఉన్నాం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ Women. యాక్చువల్గా ఏం లేదు ఇప్పుడు నాకు టీం ఉంది ఓకే దిస్ ఈజ్ మై టీమ్ This is my team. ఓకేనా రెడీ అందరూ? సో ఫైన్ ఇక్కడ గర్ల్స్ ఏం లేదు సింపుల్ గా ఏంటంటే మన దగ్గర కొన్ని టాస్క్లు ఉన్నాయి ఆ టాస్క్లు మేము ఒక ముగ్గురికి ఇస్తాను నా టీం నుంచి ఒక ముగ్గురికి అండ్ విజయ టీం నుంచి ఒక ముగ్గురికి ఒక టాస్క్ వెళ్ళిపోతాయి సో ఎలాంటి టాస్క్ అయినా మీరు ధైర్యంగా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలి ఓకే యు రెడీ So ready girls? ఓకే సో విజయ నా చేతిలో టాస్క్లు రెడీగా ఉన్నాయి అండ్ నా చేతిలో కూడా 3 టాస్క్లు రెడీగా ఉన్నాయి ఇంకేం And మాత్రం ఇక్కడ ఆలస్యం చేయకుండా అమ్మాయిలు కూడా అందరూ రెడీగా ఉన్నారు పర్ఫామ్ చేయడానికి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ డు ది టాస్క్. ఓకే ఈ టాస్క్ నా సైడ్ నుంచి బానస్ టీం నుంచి ఒక ముగ్గురు పర్ఫామ్ చేయడానికి ముందుకు వచ్చేసాయి అండ్ అలానే నా టీం దట్ ఈస్ విజయాస్ టీం నుంచి కూడా ముగ్గురు సిద్ధంగా ఉన్నారు సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో ఫైన్ ఇప్పుడు ఒక 3 టాస్క్లు కూడా పర్ఫామ్ చేయడానికి మా ముగ్గురు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు సో ముగ్గురిట్లో ఫస్ట్ ఇప్పుడు ఎవరు పర్ఫామ్ చేయడానికి వస్తున్నారో ముందుకు వచ్చేసేయండి సో ఫైన్ శ్రీలేఖ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు పెళ్ళి అయిపోయింది ఓకే నీ వంట మీ అత్తగారికి నచ్చలేదు సో హస్బెండ్ ముందు ఏం తిట్టట్లేదు నీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోజు ఇంకా నీతో ఇంకా రోజు కొట్లాట అనమాట సో నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు ఉన్నావు నీ హస్బెండ్ ఉంటాడు నీ అత్తగారు ఉంటారు సో సెలెక్ట్ చేసుకో మీ ఫ్రెండ్స్ ఓకే అత్తగారు ఎక్కడ ఓకే చాలే హస్బెండ్ సో మీ అత్తగారు రెడీ మీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు 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 ఏ మొగుడు ఏ మొగుడు. సో ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి మీ అత్తగారు రెడీగా ఉన్నారు నీ హస్బెండ్ లేడు అనుకుంటున్నావు కదా టాంబాయ్లా ఉంది కదా నేనే ప్లే చేస్తుంది ఓకేనా రెడీయా ఓకే ఓకే గెట్ సెట్ గో అమ్మా ఓ అమ్మా కమ్ హియర్ ఏంటమ్మా నా దగ్గరికి వస్తూ సిగ్గుపడుతూ వస్తున్నావు అదేం చేస్తుంది ఇది కాదురా విజయ్ వంట అది కాదురా విజయ్ వంట చేస్తుంది కాదమ్మా నేనేం అడిగాను ఏం చేస్తుంది అంటే అది కాదురా అంటాను చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నావు ఎందుకమ్మా నా పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు లేదు అదేం లేదు నా పెళ్ళైన దగ్గర నుంచి నేను అదోలా ఉండాలి కానీ నువ్వెందుకు అదోలా ఉంటున్నావు సరేలే శ్రీ శ్రీ Hello. ఏంటి హాయ్ అంటే ఏంటి ఆఫీస్ టైం అవ్వట్లేదా టైం ఎంత అవుతుంది నువ్వు వచ్చే ఆఫీస్ కి వచ్చే ఫస్ట్ అరే ఉండురా అబ్బాయి ఒక్క నిమిషం వస్తున్నాను అరే నేను. ఇంతసేపు రా కింద వెయిట్ చేస్తున్నాను ఆఫీస్ కి రా అరే first. నువ్వు అరే, ఉండురా, నువ్వు పోదాం, కిందనే నడు, వెయిట్ first. చేయి కాసేపు వస్తున్నా ఒక్క నిమిషం మా పెళ్ళి అమ్మ అయిన తర్వాత పక్కా చేంజ్ అయిపోతారులే మీరు అయితే. అరే చేంజ్ అవ్వట్లేదు అబ్బాయి నువ్వు కింద ఉండి నేను వస్తున్నా ఇప్పుడు పెళ్ళం కావాలనే ఇంకేం లేదు రా, నడు, ఆఫీస్ ఉంది కదా మనకి time. కాదురా రా, నీకు వచ్చేయ్. కూడా ఫ్యూచర్ లో పెళ్ళి అవుతుంది నువ్వు కూడా పెళ్ళమనే అంటావు పక్కన గర్ల్ సరేలే, ఫ్రెండ్ అంటే అప్పుడు నీ నా పెళ్ళం దగ్గరికి రా, కొడుకోదురా రా. వస్తున్నా ఏంటత్తా ఏమో చెప్తున్నా అంట ఏం చెప్పట్లేదు ఏంటి నేను ఏదో వంట సరిగా చేయట్లేదు వంట సరిగా చేయట్లేదు అని చెప్తున్నా అంట చేయట్లేదు కాబట్టి చేయట్లేదు అని చెప్తున్నాగా ఏంటి చేయట్లేదు పెళ్ళైనప్పటి నుంచి నీతో ఇదే ప్రాబ్లమ్స్ ఎప్పుడు వంటింట్లోకి వచ్చి నేను ఏం చేస్తున్నానో చూసి కూడా కావాలని ఏం చేయట్లేదు అని చెప్తావు నేనైనా నువ్వు నేను చెప్పింది చెయ్యాలి కదా నువ్వు ఆహా అంత సీన్ లేదు మా ఆయనతో నాతో తాకట్లు పెట్టించడానికే నువ్వు ఉన్నావు
పెళ్లి చేసింది ఎందుకు? మాకు వంట చేసి పెట్టడానికే కదా. వంట నేను చేస్తాను, బట్ కొంచెమన్నా హెల్ప్ చేయాలి కదా. చేస్తాం, మరి చెప్పు ఏం హెల్ప్ చేయాలి? కూరగాయలు కట్ చేసి ఇవ్వు. కట్ చేసుకునే నీకు వచ్చు కదా, చపాతీ చేస్తే కుక్ చేయి. ఎప్పుడు నువ్వు నేను చెప్పిన దానికి ఎప్పుడు ఆపోజిట్ గానే చెప్తావు, సరిగ్గా చెయ్యవు పెట్టు. దీనికి మాత్రం వంకలు పెడతానే ఉంటావు. వంకలు పెట్టాల్సింది వంకలు పెట్టేసింది నేను కాదు, మీరే ఊరికే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇప్పుడు నా టీం నుంచి కూడా ఫస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఓకే, సో సత్య నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నేను ఒక సినిమా టైటిల్ ఇస్తాను, దాన్ని నువ్వు ఓన్లీ సైకిల్తో యాక్ట్ చేసి చెప్పాలి. రెడీ? ఓకే, సో సపోర్ట్ చేయడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. సో ఇక్కడ చెప్పేసి రెడీ గెట్ సెట్ గో. ఫస్ట్ వర్డ్ సెల్ఫీ. సెల్ఫీ. సెకండ్ వర్డ్ అందరికి ముద్దులు పెడుతుందంట, తీసుకోండి. సెకండ్ వర్డ్ రాజు. రాజు అంటే పూర్తి పేరు కావాలి నాకు. ఫస్ట్ వర్డ్ సెల్ఫీ రాజా. సెల్ఫీ. సెల్ఫీ రాజా. ఓకే, కమ్. సో సత్య అండ్ సాధన, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు సెకండ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి అంటే బానుస్ టీం, నా టీం నుంచి ఒక అమ్మాయి రెడీగా ఉంది. సో ముందుకు వచ్చేసి ఓకే, సో ఫైన్. స్వప్న, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిసం కిర్రు చెప్పులన్న బాబు, బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, తిమ్మిడి తరువులేసే గరీబు. ఎలా అనిపించింది? ఇప్పుడు నా టీం, దట్ ఈస్ విజయాస్ టీం నుంచి కూడా సెకండ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక రెడీగా ఉన్నారు. హూ ఇస్ కమింగ్? సో మేఘన టాస్క్ ఏంటంటే ఇప్పుడు మేఘన నువ్వు డాన్స్ చేయాలి. రెడీ? కాలం నేడిల మారెనే రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఎడుడు అడుడు రాడు నువ్వే నాకు సరైనడు. నువ్వు సగం చింపావు, నువ్వు డాన్స్ చేస్తున్నంత సేపు నేను ఇలా ఆల్మోస్ట్ ఇంత మిగిలింది. ఆల్మోస్ట్ చింపుతున్నా మేఘన, నాకు నచ్చిన స్టెప్పులు చాలా ఉన్నాయి నీ దగ్గర. ఏం స్టెప్లు? ప్లకింగ్ ఇస్ వెరీ ఈజీ, యు నో. ఇలా చేసేది, ఇలా స్టెప్స్ చేసింది కదా, అది చేయి. లేకపోతే ఇలా చేయి, ఒక స్టెప్ ఇలా చేయి ఒకసారి. నైస్.
థ్యాంక్ యూ. సో వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మా అమ్మాయిల నుంచి ఒక రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. మేఘన అయిపోయింది, ఇప్పుడు మేఘశ్రీ. ఓకే, ఆ స్వీకి వచ్చిన అసలు చింపడంలోనే పర్ఫెక్ట్, చదువులో ఏం లేరు. అవునా, మనం చదువులో లేము. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు మంచి పాట పాడాలి. I want a partner. You want a partner? సింగింగ్ కి కూడా Do you want a partner? పార్ట్నర్ Partner? Do you want a partner? Yummy, yummy. నాకు అవసరం లేదు. మీ అమ్మాయి నేను పక్కన ఉంటేనే నీకు బలం. అర్థమైందా? కావాలంట. స్వీకి ఒక స్వింగ్ కావాలంటే స్వింగ్ రెడీగా ఉంది. శ్రీలేఖ రావాలి. ఓకే, కమ్. ఓకే, మేఘశ్రీ అండ్ శ్రీలేఖ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో స్టార్ట్. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసుల ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రణయమా, హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది బాధో ఏదో, కునుకేమో దరికి రాదు ఉనుకేమో దిలిపోదు, ఏ వింత పరుగునాదు నా పయనం మాత్రం పూర్తవదు, నా చెంత నువ్వు ఉంటే కాలానికి విలువ లేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం, వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరే ఇది మరి ప్రణయమా ప్రణయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది బాధో ఏదో. ఓకే, సో ఇప్పుడు నా టీం దట్ ఈస్ విజయాస్ టీం నుంచి లాస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? లల్లి. లల్లి, నీకు ఇంతమంది ఫ్యాన్సా? కాదు, లల్లి రాగానే ఏంటి లొల్లి? వాట్ ఈస్ దిస్ లొల్లి అబ్బా? ఓకే, సో లల్లి నీ టాస్క్ ఏంటో చూద్దాం. సో లల్లికి వచ్చిన టాస్క్ ఏంటంటే అర్రర్రే పాట పాడాలి. నవ్విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క कस्में दीवार दे मेरी दुआओं के इशारों को सहारे दे, दिल को ठिकाने दे नए बहाने दे, ख्वाबों की बारिशों को मौसम के पैमाने दे, अपने करम की करारा कर दे इधर भी तू निगाह, सुन रहा है ना तू रो रही हूँ मैं, सुन रहा है ना तू क्यों रो रही हूँ मैं, वक्त भी ठहरा है कैसे क्यों ये हुआ, काश तू ऐसे आए जैसे क्यों ये हुआ, ये मेरी इमानत है ये तेरी इबादत है. ఓకే, కమ్. ఓకే, సో ఇంతటితో నా టీం నుంచి 3 టాస్క్లు అండ్ భానుస్ టీం నుంచి 3 టాస్క్లు కంప్లీట్ అయిపోయాయి. వాట్ నెక్స్ట్ అంటే గేమ్. అబ్బా, వీళ్ళు ఎంత కనెక్ట్ అయిపోయారంటే నెక్స్ట్ గేమ్స్ అని కూడా వాళ్ళకి తెలిసిపోయింది. సో వెళ్ళిపోదాం అయితే. ఓకే, సో ఫైన్ విజయ్, మన ఫస్ట్ గేమ్ పరుగు. ఓకే, సో పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు దట్ ఈస్ విజయాస్ టీం నుంచి 4 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ డౌన్. ఇదే ఎనర్జీతో మన 4 అమ్మాయిలు పరుగు ఆడడానికి రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. సో ఏం లేదు, సింపుల్ గా ఈ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బస్తలో మీరు 4 దిగాలి. దిగి ఇక్కడ నుంచి అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్ళి ఆ బౌల్లో ఒక్కొక్క బౌల్ తీసుకోవాలి. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బౌల్ తీసుకొని ఈ బౌల్లో డ్రాప్ చేయాలి. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ పర్సన్ ఎవరైతే వస్తారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. ఓకే, గెట్ సెట్ గో.
గెట్ సెట్ గో. ఓకే ఫైన్. ఈ పర్వ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు విన్నర్స్ అనౌన్స్ చేస్తాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అవునా? విన్నర్స్ తెలుసుకుందామా? బట్ దానికన్నా ముందు ఫీడ్బ్యాక్ కావాలి మీది. ఓకే విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. స్పందన నీకు ఎలా అనిపించింది పర్గో? చాలా బాగుంది. మన్దీప నీకెలా అనిపించింది పర్గో? చాలా బాగుంది కానీ చాలా భయం వేసింది, స్కిడ్ అయిపోతానేమో అని. నీకెలా అనిపించింది పర్గో? చాలా భయంగా అనిపించింది. ఫైన్. నెక్స్ట్. ఫన్నీగా ఉంది. ప్రియాంక చెప్పు, నీకెలా అనిపించింది పర్గో? నాకు థ్రిల్లింగ్ గా ఉంది. చెప్పు, నీకెలా అనిపించింది పర్గో? ఎంజాయ్ ఇలా. సో చెప్పు, ఎలా అనిపించింది పర్గో? చాలా ఎంజాయింగ్ గా ఉంది. నీకెలా అనిపించింది పర్గో? చాలా బాగా అనిపించింది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ మా అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 29 seconds లో. ఇక్కడ మా అమ్మాయిలు రీచ్ అయ్యారు, దట్ ఈస్ విజయాస్ టీమ్ అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ 28 seconds లో. ఓకే సో విన్నర్స్ ఎవరు? మనమే. సూపర్. ఓకే వెల్ మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ గా మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇక్కడ సింధు రెడీగా ఉంది. ఆకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నెలకు జాడి నాకై వచ్చా సో చాలు కదా, ఈ మాత్రం ఎనర్జీ ఉంటే మనం నెక్స్ట్ గేమ్ లో మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. వాట్స్ yes సో మన నెక్స్ట్ గేమ్ బెలూన్ బ్లాస్ట్. సో ఫైన్, ఈ బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దమ్. అండ్ అలానే నా టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే సో ఫైన్, యు రెడీయా? మీరు రెడీ ఆడడానికి? మీరు అసలు రెడీయా? ఏంటి ఆట ఏంటి? ఇక్కడ యాక్చువల్ గా అరేంజ్మెంట్స్ చూసారా? చుట్టూ బలూన్స్, అదే. మధ్యలో ఒక రింగ్, స్టిక్, జోకర్ మాస్క్ కూడా మీకు బోనస్ గా. ఓకే సో ఏం లేదు, సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ మాస్క్ వేసుకుంటారు. ఓకే, మీకు ఫస్ట్ మీ టీం నుంచి ఎవరైతే వస్తున్నారో ఈ మాస్క్ లో ఒకరు ఉంటారు, ఒకరు గైడ్ చేస్తుంటారు. సో వీ హ్యావ్ ఓన్లీ 90 seconds. ఓకే, సో ఇద్దర్లో ఒకరు బ్లాస్ట్ చేయాలి, ఒకరు గైడ్ చేయాలి. సో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు బ్లాస్ట్ చేస్తారు, ఎవరు గైడ్ చేస్తారు. సేమ్ యాజ్ యూజువల్ మీ టీం నుంచి కూడా అంటే ఇద్దరు ఆడతారు. ఒకరు ఆడినప్పుడు ఇంకో పర్సన్ గైడ్ చేయాలి, అండ్ నువ్వు ఆడినప్పుడు తిన గైడ్ చేస్తుంది, నువ్వు ఆడినప్పుడు తన గైడ్ చేస్తుంది. సో ఓకే, ఫైనల్లీ విజయ్ ఏం లేదు, వీళ్ళిద్దరు ఆడిన తర్వాత మీ ఇద్దరికి యావరేజ్ తీసుకొని ఎవరైతే మాక్సిమం బల్ల కొట్టారో దాన్ని బట్టి మనం వినర్స్ అనౌన్స్ చేస్తాం. మాక్సిమం బ్లాస్ట్ ని కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు ఆడేసేయండి. అన్ని మేమేనా? మీ- మనం రెడీయా? అబ్బా Okay, రెడీ you go. అంట వాళ్ళు. గో. ఓకే, టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో.
అంటున్నా. ఓకే సో కీర్తి రెడీ? ఓకే సో గెట్ సెట్ గో. అండ్ లావణ్య వెల్ ప్లేడ్ యూర్. ఇద్దరు బాగా ఆడారు. అండ్ విజయ్ ఇప్పుడు మీ టీమ్ లో ఇద్దరు రెడీగా ఉన్నారా? ఎలా ఆడడానికి రెడీగా ఉన్నారు మీరు ఇప్పుడు? చూడు మేము మాట్లాడలేవు మాకు, సో మేము ఆట చేసి లేవు అంతే. మీకు వేసేసుకో, మాస్క్ వేసేసుకో. ఓకే గెట్ సెట్ గో. సో ఇప్పుడు నా టీం నుంచి ఒకరు బీభత్సంగా 4 బ్లాస్ట్ చేస్తే నెక్స్ట్ సాధన వేసేసుకో మాస్క్. ఓకే సూపర్. సో ఇక్కడ సాధన రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. ఇక్కడ ఓకే సో ఫైన్. ఇక్కడ నా టీం నుంచి వీల్ బ్లాస్ట్ చేశారు 1 బెలూన్. వెల్ నా టీం నుంచి సాధన అండ్ నేను అవసరం లేదు, సాధన తేజస్వి బ్లాస్ట్ చేశారు 7 బెలూన్స్. సో విన్ అయింది ఎవరు? వెల్ సో ఇప్పుడు నా టీం గెలిచింది కాబట్టి హ్యాపీనెస్ లో ఒక పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు. సో ప్లీజ్ గో దే మ్యూజిక్ ప్లీజ్. పాలమూరి పాలపిట్ట పంచదార మాటలిట్ట పంచుతుంటే ఆగదట్ట పాతికెళ్ళ ఆశ చిట్ట పక్కనుంటే పూల బుట్ట తక్కువంటూ తూకమేస్తా రెక్కలొచ్చి రయ్యమంటూ దిక్కులన్నీ దాటి చూపుల చోరా ఈ చోరి నీకు చిక్కదు లేరా చలారి చలు చంచలు కూడా జంగల్ వాడ చూపిస్తాదిరా కొరి కొరి కత్తులు నూరా చకోరి జంత కడతా వేరా రమంటూ ఇలా రంగుల మాయా లోకంలోకే నడతా వేరా. పాలమూరి పాలపిట్ట పంచదార మాటలిట్ట పంచుతుంటే ఆగదట్ట పాతికెళ్ళ ఆశ చిట్ట పక్కనుంటే పూల బుట్ట తక్కువంటూ తూకమేస్తా. అమ్మో ఎవరినైనా టచ్ చేయొచ్చు కానీ అమ్మాయిలను అస్సలు టచ్ చేయలేము. అసలు వదిలేస్తే చెల్లరైపోతారు ఇల్లు. సైలెంట్ గా ఉంది. అసలు రఫ్ అండ్ టఫ్ గా డాన్స్ చేసొచ్చు. రఫ్ అండ్ టఫ్ అనే దాన్ని ఒక రిథమ్ అంట. అసలు రిథమ్ గురించి నీకేం తెలుసు?
సో ఫైన్ విజయ్, మన ఫస్ట్ గేమ్స్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం మన థర్డ్ గేమ్ లోకి. మన థర్డ్ గేమ్ పకడో పకడో. ఓకే, సో పకడో పకడో ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఫైన్ అండ్ పకడో పకడో ఆడడానికి నా టీం నుంచి అంటే బానుస్ టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుకు వచ్చేసేయండి. ఓకే, సో ఫైన్ ఇక్కడ విజయాస్ టీం రెడీగా ఉంది అండ్ నా టీం కూడా రెడీగా ఉంది. సో ఫైన్ ఇక్కడ నా చేతిలో చూసినట్టయితే ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది. ఓకే, తన చేతిలో చూసినట్టయితే ఒక టబ్ ఉంది, ఫుల్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. ఓకే, బా సూపర్ స్మైలీస్ కదా ఇవి. సో ఈ స్మైలీస్ అంటారు, బాల్స్ అన్నారు. ఓకే, ఈ స్మైలీస్ అన్ని తన చేతిలో ఉన్నాయి, టబ్ లో ఉన్నాయి. కాబట్టి ఏం లేదు, ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మేము ఒక ప్లేస్మెంట్ ఇస్తాం. ఓకే, ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక పర్సన్ మాత్రం బాల్స్ డ్రాప్ చేస్తూ ఉండాలి, ఇంకో పర్సన్ ఇలా పట్టుకొని ఉండాలి. సో విజయ్ ఒకసారి ట్రై చేయి. ఓకే, సో మనం ఒక చిన్న మాక్ చూపిద్దాం. ఓకే, అండ్ దీనికి టైమర్ కూడా ఉంటుంది. ఈ టైమర్ ఏంటంటే 90 seconds లో ఎవరు మాక్సిమం బాల్స్ ని త్రో చేస్తారో, ఎవరు మాక్సిమం బాల్స్ ని క్యాచ్ చేస్తారో అన్నది టాస్క్ ఇక్కడ. సో రెడీ. సో ఇలా వేయాలి అండ్ ఆపోజిట్ పర్సన్ పట్టుకోవాలి అండ్ ప్లేస్మెంట్ కూడా చేంజ్ చేయకుండా. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు గేమ్ అయితే అర్థమైపోయింది కదా గర్ల్స్. సో ఫస్ట్ రజిత అండ్ శ్రేయ రెడీగా ఉన్నారు. సో వచ్చేసండి ముందుకి. రజిత, శ్రేయ కమ్. ఓకే, నా చేతిలో టైమర్ రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. ఓకే, విజయాస్ టీమ్ వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు, బాగా కాన్సన్ట్రేట్ చేశారు కూడా. సో పిట్టలు కొట్టడం రాదు. ఓకే, సో వాళ్ళ టీం పిట్టలు కొట్టమని లేదు, బాస్కెట్ లో బాల్ మనం కాన్సన్ట్రేషన్ అంటారు. అందుకే కాన్సన్ట్రేషన్ లేని చదవలేదు. అందుకే ఇక్కడ తన ముద్దు, తన పార్టీ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. ఇంకా మీరు ముద్దులు అవ్వకండి. మీరు రెడీయా? నా చేతిలో టైమర్ రెడీ. జస్ట్ కాన్సన్ట్రేట్ అంతే. ఒక్క బాల్ అయినా మన టార్గెట్. ఒక్క బాల్ పడితే మనం గెలిచినట్టే. ఓకేనా? గెట్ సెట్ గో. ఎవరు ఎన్ని డ్రాప్ చేశారు అంటే 0.
యాక్చువల్ గా నేను చెప్తున్నా ఉన్నాను 1 బాల్ గెలిస్తే చాలని చెప్పి, బట్ సీరియస్ గా లాస్ట్ 20 seconds లో 10 seconds ముందు ఒక 2 seconds ముందే నువ్వు బాల్ డ్రాప్ చేస్తావు. పకడోలో విన్నర్స్ కూడా ఈ బాను టీమే. ఓకే సో ఫైన్. ఈ సెలబ్రేషన్స్ లో ఒక మంచి మూమెంట్ తో వీళ్ళు చిన్న స్టెప్స్ చేస్తారంట. పెద్ద స్టెప్స్. రెడీ గో మ్యూజిక్ ప్లీజ్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కసదీయదు కూడెక్కువ. ఎలా అనిపించింది మనకి? మన 3 గేమ్లు కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్న మన సై అంటే సైలో. సో సయ్యా నేను సై, నువ్వు సయ్యా. సో సై అంటే సై. సై అంటే సై ఆడడానికి మా 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుకు వచ్చేసేయండి. అండ్ అలానే నా టీం దట్ ఈస్ విజయాస్ టీం నుంచి కూడా 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో సింపుల్ గా ఏం లేదు, ఇది బాటిల్ రౌండ్. మనమా అనేది డిసైడ్ అవుతుంది. ఇది ఓకేనా? మీరా మా టీమా అంటే బానోస్ టీమా విజయాస్ టీమా అనేది ఇక్కడే డిసైడ్ చేస్తాం. సింపుల్ గా చూస్తున్నారు కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక కార్పెట్ ఉంది, ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, అందులో ఒక 3 varieties ఉన్నాయి. ఓకే, 3 varieties. 1 is lemon, 1 is chocolates and other one is the ball. ఓకే, 3 varieties. ఇందులో ఒక పర్సన్ బోలా పడుకుంటుంది, 4 మాత్రం కార్నర్ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ వరకు మాక్సిమం అన్ని వెరైటీస్ పిక్ చేసుకోవాలి. అన్ని వెరైటీస్ పిక్ చేస్తూ ఈ కార్పెట్ లో డ్రాప్ చేయాలి. వెళ్ళేటప్పుడే పిక్ చేయాలి, రిటర్న్ లో పిక్ చేసుకోకూడదు. ఓకే రెడీ? సో గర్ల్స్, సో చాక్లెట్స్ అంటే మీకు ఇష్టమే కదా, ఫస్ట్ డిసైడ్ చేసుకుని తొందరగా ఎవరు ఆడుతున్నారు ఫస్ట్? మన టీం రెడీగా ఉంది, వచ్చేసండి గర్ల్స్. ఓకే, సో సై అంటే ఇంకా గట్టిగా సై అంటే గెట్ సెట్ గో. చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38, 39, 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 total 64 chocolates. And ఇప్పుడు మనం balls count చేస్తున్నాం. ఓకే, 1 2 3, so total 3 balls and no lemons. So 0 lemons. ఇప్పుడు బానోస్ టీం ఆడుతుంది. సో గర్ల్స్ సై అంటే ఇంకొంచెం సై అంటే గెట్ సెట్ గో. ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75. 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92. So totally 92 chocolates. And ఇప్పుడు balls count చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 balls. And 0 lemons. And girls, ఇప్పుడు మీరే గెలిచారని అనుకోకండి అండ్ మీరు ఓడిపోయారని అసలు అనుకోకండి బికాజ్ వీ హ్యావ్ అ ట్విస్ట్. ఓకే సో ఫైన్, యాక్చువల్ గా మేము అన్నాం కదా ఒక ట్విస్ట్ ఉందని చెప్పి. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకు 3 వెరైటీస్ ఉన్నాయి కదా, ఆ 3 వెరైటీస్ కి 3 స్కోరింగ్స్ ఉన్నాయి. ఓకే, అంటే లక్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్ అంతే. ఇంకా ఆ వెరైటీ స్కోరింగ్స్ ని బట్టి గెలుపు ఇక్కడదా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ మనం ఎవరి స్కోర్ తెలుసు. మాది మీ స్కోర్ తెలుసుకుంటారంట. సో యాక్చువల్లీ ఏం లేదు, మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే మనం పిక్ చేసాం బాల్స్ అండ్ చాక్లెట్స్, నో లెమన్స్. వాళ్ళు అంతే, బట్ ఇక్కడ స్కోరే డిసైడ్ చేస్తుంది విన్నర్స్ ని. సో మీరు ఒకసారి అనుకోండి, చాక్లెట్స్ తీసుకుందామా బాల్స్ కి కావాలా ఫస్ట్ స్కోర్. ఓకే, సో వాళ్ళకి బాల్ స్కోర్ కావాలంట. ఎవరు తీద్దాం? హండ్రెడ్. బీభత్సం. సో 8 balls వచ్చిన స్కోర్ 100. దట్ ఈస్ 8 into 100. 92 chocolates की score 10. ఏం ఎక్సైట్మెంట్. Yes, so 92 into 10. ఓకే సో ఫైన్. లెమన్స్ లేవు కాబట్టి లెమన్స్ కి 0 స్కోర్. అండ్ ఇప్పుడు గర్ల్స్ మన స్కోర్ వాళ్ళు తీస్తారు. సో ఫస్ట్ ఏం అడుగుదాం? చాక్లెట్స్. సో ఫైన్, 64 into 10. 3 balls की score 100. ఓకే, 3 into 100. ఓకే, సో బాను ఇప్పుడు ఫైనల్ స్కోర్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకు అవసరం వాళ్ళని అడగడము? వాళ్ళు అసలు మనం చాలా ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ అయితే మనం ఒక చిన్న కౌంట్ డౌన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే 10, ఓకే 9, 8, 7, 6, 4, 3, 2, 1 and నా టీమ్ స్కోర్ is 940. సో మా అమ్మాయిల స్కోర్ వచ్చేసి 1720. సై అంటే సైలో కూడా వీలే వినర్స్. సో బాను, ఇప్పుడు ఈ హ్యాపీనెస్ లో ఒక ధమాకా లాంటి పర్ఫార్మెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? సో మ్యూజిక్ ప్లీజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడింది
కదిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట సో ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే సూపర్ యా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ యాక్చువల్ గా ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఏంటంటే విద్య, సింపుల్ గా అబ్బాయిల దగ్గరికి వెళ్తే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కోయడ్ కాలేజ్కి వెళ్తే అది డిఫరెంట్ గా ఉంటది. బట్ ఇక్కడ తట్టుకోవడం మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈ అమ్మాయిలు అందరు టాంబాయిలే, అందరు టాప్ బాయ్స్ అంట. అందరు టాంబాయిలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్, ఇది మన కంప్లీట్ ఎపిసోడ్ ఆఫ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఓకే, So once again, thanks to one and all. And ఇరండి. ఆపండి ఓకే కూల్. అమ్మ, ఆపండి రౌడీలారా. So- అబ్బా, ఇది మీకు ఫిక్స్ అయిన పేరు రౌడీలారా అని చెప్పి. అండ్ దట్ వాజ్ కంప్లీట్ ఎపిసోడ్ ఆఫ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. And it's Bano and me, Vijaya, signing off for today. Bye.